అనుకున్నాను ఈజీ అయితే కాదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డివోషనల్ వ్లాగ్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. ఫైనల్లీ ఆ మూమెంట్ అరైవ్డ్ అనమాట. స్వామి పిలుపు ఆఫర్ లెటర్ వచ్చినట్టు వచ్చింది. ఇంకా మనం ఫ్యామిలీతో తిరుపతి అయితే వచ్చేసాం. 4 ల్యాండ్ అయ్యేసరికి. ల్యాండ్ అంటే ఏదో ప్లేన్లో వచ్చానని కాదు, ట్రైన్లోనే వచ్చాం. అది కూడా రిజర్వేషన్ అవ్వలేదు. ఏదో అలా అడ్జస్ట్ అవుతూ వచ్చేసాం. నేను కష్టాలు పడిన స్వామిని చూడడానికే. ఇంకా దర్శనానికి వెళ్ళే టైం అయింది. మ్యాక్సిమం ఇప్పటి నుంచి ఫేస్ చూపించకుండా ఎక్కడెక్కడ వెళ్ళాం, ఏం చూసాం అనేదే చూపిస్తాం. ఎందుకంటే కాసేపట్లో ఫినిష్. ఓం నమో వెంకటేశాయ. A few moments later. సక్సెస్ఫుల్లీ నీట్గా దర్శనాలు అయితే చక్కగా నీట్గా వెంకటేశ్వర స్వామి అలా చూస్తూ ఉండిపోవచ్చు. అండ్ అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో గుర్తుండిపోయే ట్రిప్ అంటే ఫస్ట్ తిరుపతి ఉంటాయి. పీస్ఫుల్గా నీట్గా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ దర్శనం చేసుకొని చక్కగా ఇంటికి వస్తే చాలా మెమొరబుల్గా ఉంటుంది ఆ ట్రిప్ అయితే. నాకు కూడా సేమ్. చిన్నప్పుడే బొమ్మలు చూస్తే నాన్న బొమ్మలు కొన బాగానే. మళ్ళీ మా నాన్న అడిగాం కొంటున్నాడు. నాన్న బొమ్మలు కొనవా. యూట్యూబ్లో ఆడుతాను ఇది. అండ్ అలానే తిరుమల కొండపై చూడాల్సిన ప్రదేశాలు కూడా నీట్గా కవర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు. ఆ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి తిరుమలపై అడుగుపెట్టిన పాదం. శిలాతోరణం. ఇది ఒక నేచురల్ ఆర్చ్ అనమాట. ఇది నేచురల్గా ఏర్పడింది, ఎవరు చేసింది కాదు, చెక్కింది కాదు. ఇది నేచురల్గా ఏర్పడింది. అండ్ అలానే చక్రతీర్థం, వేణుగోపాల స్వామి ఆలయం, అండ్ అలానే అక్కడే ఉన్న హాతిరం బాబా జీవ సమాధి, అండ్ అలానే ఇక్కడికి దగ్గరలో ఉన్న హనుమంతుల వారి ఆలయం జపాలి. ఆయన్ని కూడా దర్శనం చేసుకొని ఇవా ఏనా పడిపోద్దా. ఆకాశంగా పాపనాశనం. ఇవన్నీ తిరుమల కొండపై చూడవలసిన ప్రదేశాలు. 2026లో ఫస్ట్ ట్రిప్ అండ్ గుర్తుండిపోయే ట్రిప్ ఇది. ఫ్యామిలీతో తిరుపతి రావడం చాలా బాగుంది. ఇది ఒక మెమొరబుల్ ట్రిప్గా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.